ప్రెసెంట్ అయితే మనతోటి మాజీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా తిరంగ యాత్ర అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకం మొత్తంలో కూడా కావలిలో ఈరోజు తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. సో ఒక ఇండియన్గా ఈ యాత్ర చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు ఎవరి జోలికి పోదు, పొరపాటును వచ్చారో తొక్కేస్తుంది. కాబట్టి టిట్ ఫర్ టాట్ వాళ్ళు 27 మంది మన జవాన్లు చంపారు. మనం తొందరపడి ఎప్పుడు జవాన్లు చంపలా, కానీ వాళ్ళు చంపారు. వాళ్ళు ముష్కర్లు కాబట్టి వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. మన ఆక్రమిత కాశ్మీర్ మొత్తం కూడా మోడీ గారు సంపాదిస్తారు. చంద్రబాబు గారు సూచనల మీదకు ఈవేళ మా ఎమ్మెల్యే దగ్గవాటి కృష్ణారెడ్డి గారు ఇంత విజయవంతంగా అసలు దాదాపు కావలి మొత్తం వచ్చిందా అన్నట్టుంది. ఆ విధంగా సక్సెస్ చేశారు. ఆయన చేసే బాటలో, ఆయన చేసే మంచి పనులకి ఆయన వెనక మేము ఎప్పుడు వెన్నంటి ఉంటాము. భారత మాతాకి జై. దాదాపు ఎంతమంది వరకు కూడా పాల్గొనే అవకాశం ఉండొచ్చు మేడం ఈ యాత్రలో? ఈ యాత్రలో కావలి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో దాంట్లో దాదాపు 35 మంది వచ్చారు. మిగతా 25 మంది ముష్కర్లు, వాళ్ళు రాని వాళ్ళు. తెలిసిందే కదా, వాళ్ళు కొంతమంది భీష్మించి కూర్చున్నారు. వాళ్ళకి దేశభక్తి లేదు. ఇప్పుడు ఇది అన్ని పార్టీలకు అతీతంగా చేసేది ఇది. దీన్ని కూడా వీళ్ళు వేరే విధంగా అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో కూర్చుంటున్నారు. దీనికి సంఘీభావం తెలపని వాళ్ళు తుచ్చులు, అంతే, మూర్ఖులు. వీళ్ళు దేశభక్తులు కాదు, దేశ ద్రోహుల కిందకు వస్తారని తెలియదు.